అజాక్స్ యూజ్ చేసినప్పుడు డిఫరెన్స్ ఏంటి, అజాక్స్ అనేది ఏంటి, అజాక్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం. ఓకే, జనరల్గా మీరు చాలా వెబ్సైట్స్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇంతవరకు మీరు రెగ్యులర్గా మన డైలీ రెగ్యులర్ డేస్లో చాలా వరకు మీరు అప్లికేషన్స్ అనేవి యూజ్ చేస్తూనే ఉంటారు, వెబ్ అప్లికేషన్స్. అందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీ యొక్క స్క్రీన్ అనేది ఉంటుంది. ఓకే, డేటా అనేది మీకు ఎక్కడి నుంచో వస్తుంది. సో ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీకు జనరల్ యూజర్స్కి అర్థం కాదు. ఒక సర్వర్ నుంచి వస్తుంది. అంటే మనం ఒక MySQL కానీ ఏదైనా ఒక డేటాబేస్ ఒక సర్వర్ని యూజ్ చేసుకొని ఆ సర్వర్ నుంచే డేటా అనేది రీట్రైవ్ చేస్తుంటాం, మళ్ళీ మీ యొక్క టెంప్లెట్ నుంచి మళ్ళీ సర్వర్కి మూవ్ చేస్తాం. అయితే ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ యొక్క వెబ్సైట్ అనుకోండి. మీరు ఈ వెబ్సైట్ లోపల ఆఫ్ ద పార్ట్ని ఫిల్ చేసుకున్నారు. అంటే ఏదో ఒక డేటాతోని ఆఫ్ ద పార్ట్ అనేది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంత డేటా అనేది ఫిల్ అయిపోయింది అని అనుకోండి. ఓకే, ఫిల్ అయిపోయింది. బట్ ఇక్కడ కొంత డేటా అనేది ఎంప్టీ స్పేస్ ఉంది. ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు. సింపుల్ బటన్ ఒకటి ఉంది, గెట్ డేటానో లేకపోతే ఏదో గెట్ అనే బటన్ ఉంది. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ వెళ్ళిపోయి సేమ్ ఇదే ప్లేస్లోనే పేజ్ మొత్తం రీలోడ్ అవ్వకుండా డేటా అనేది మీకు కావాలి. అదే మీరు జనరల్గా ఏదైనా వెబ్సైట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు, ఓల్డ్ వెబ్సైట్స్ కానీ వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఇక్కడ URL మొత్తం అంటే ఈ టోటల్ ప్లేస్ రీలోడ్ అవుతున్నట్టు చూపెడుతుంది. దెన్ రీలోడ్ అయ్యి ఇక్కడ ఉన్న డేటా కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ అయ్యి ఇక్కడ ఉన్న డేటా అనేది మనకు కొంత డేటాని డిస్ప్లే చేస్తుంది. అంటే టోటల్ పేజ్ మొత్తం రీలోడ్ అయ్యి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు, జనరల్గా గెట్ అని యూజర్ క్లిక్ చేసినప్పుడు ఒక రిక్వెస్ట్ అనేది మీ యొక్క సర్వర్కి సెండ్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ త్రూ ఏం చేస్తుంది, ఓకే ఏమైతే పాస్ చేస్తున్నాడో ఆ రిక్వెస్ట్ తీసుకొని దాని నుంచి కొంత రెస్పాన్స్ అనేది మనకి ఇస్తుంది. అంటే అజాక్స్ కాలింగ్ అంతా కూడా ఏంటంటే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మీద బేస్ అయ్యింది. అంటే నువ్వేం కావాలని అడుగుతున్నావు, నీకేం రెస్పాన్స్ వచ్చింది. ఓకే, సో నువ్వు రిక్వెస్ట్ ఏం చేంజ్ చేస్తావు, నీ యొక్క వెబ్ పేజ్ నుంచి రిక్వెస్ట్ ఏం పంపిస్తావు, తర్వాత రెస్పాన్స్ నీకేం వచ్చింది. ఓకే, నువ్వు ఇక్కడ నుంచి యూజర్కి ఏం రిక్వెస్ట్ పంపిస్తున్నావు, నీ యొక్క సర్వర్ నుంచి మళ్ళీ నీకు ఏం రెస్పాన్స్ వచ్చింది, వచ్చిన రెస్పాన్స్ నువ్వు ఎలా డిస్ప్లే చేసుకుంటావు. అయితే ఇక్కడ మీ యొక్క వెబ్సైట్స్ అనేటివి ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ పేజ్ రిప్లేస్ అవుతుంది. కొన్ని వెబ్సైట్స్ ఇప్పుడు మీరు ఈవెన్ W3 స్కూల్స్ కానీ జీమెయిల్ కానీ అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో కానీ మీకు లెఫ్ట్ సైడ్లో కానీ మెనూ ఉంటుంది. టోటల్ పేజ్ రీలోడ్ అవ్వకుండా ఓన్లీ కంటెంట్ మాత్రమే రిప్లేస్ అవుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా జీమెయిల్ని. సో అంటే డేటా అనేది బ్యాక్ ఎండ్ నుంచి రీడ్ అయ్యి ఓకే, సో టోటల్ రీప్లేస్ మీకు డిస్ప్లే. కానీ అజాక్స్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ యొక్క డేటా అనేది మీరు ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఎంటీ స్పేస్ మొత్తం ఓన్లీ ఈ ప్లేస్ మాత్రమే డేటా అనేది బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొని వస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి రీడ్ చేసి యూజర్కి డిస్ప్లే చేస్తుంది. అప్పుడు టోటల్ పేజ్ అనేది రీలోడ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కువ టైమింగ్ అనేది మనకు తీసుకోదు, సింపుల్గా త్వరగా వచ్చేస్తుంది. ఓకే, డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి సో అసింక్రనస్గా మనకు డేటా అనేది తీసుకొని వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ అజాక్స్ అంటే ఏంటి. ఓకే, అజాక్స్ని యూజ్ చేసినప్పుడు మనకు వెబ్సైట్లో ఎలా డిస్ప్లే అవుతుంది ఏంటనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సో అజాక్స్ అంటే ఏంటి? అజాక్స్ అనేది ఒక టెక్నిక్. ఓకే, సో ఏదైతే మీ యొక్క అజాక్స్ ఉందో ఈ అజాక్స్ అనేది ఒక టెక్నిక్. ఇది ఒక టెక్నాలజీ కాదు, ఏం కాదు, టెక్నిక్. అంటే డిఫరెంట్ టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు.
అంటే ఏదైతే డెవలపర్ ఉన్నాడో ఆ డెవలపర్ అండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్కి ఈజీగా ఉండడానికి కోసం దీన్ని డెవలప్ చేశాను. దీనివల్ల ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ ఉన్నాయనుకోండి కొన్ని, ఏం చేస్తారు, డేటా యూజర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని మళ్ళీ ఓ బటన్ క్లిక్ చేసినప్పుడు దాన్ని రిక్వెస్ట్ పంపిస్తారు, సెండ్ చేసి మీ యొక్క సర్వర్లో స్టోర్ చేసుకుంటారు. అంటే అజాక్స్ ఈజ్ ఏ వన్ టెక్నిక్. అజాక్స్ ఈజ్ ఏ వన్ టెక్నిక్ used to read data, అంతేనా, or receive data in your web page and send data, or receive and send data ని ఎక్కడికి రాసుకోవచ్చు. డేటా ఇన్ అసింక్రనస్, అంటే బ్యాక్గ్రౌండ్లోనే వెళ్ళిపోతుంది. Asynchronous. Second point. Okay, so in olden days, whenever you want any response from any API, okay, so that API you can get either XML format, okay, or text file, either XML format or text file, or HTML, ఓకే, దిస్ టైప్. అంటే మీకు ఒక ఏపీఐ అంటే మీరు ఒక URLని కాల్ చేసినప్పుడు మీకు రెస్పాన్స్ అనేది ఒకలాగా వచ్చేది. అదే మీకు లేటెస్ట్గా ఏంటంటే అందరు కూడా JSONని యూజ్ చేస్తున్నారు. ఓకే, సో నవ్ డేస్ దర్ యూజింగ్ ఓన్లీ JSON. మీకు ఆల్రెడీ JSON గురించి కూడా నేను చెప్పాను కదా. సో JSOన్ని యూజ్ చేస్తున్నారు, అంటే లేటెస్ట్గా JSOన్ని యూజ్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఏ టెక్నాలజీకైనా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అజాక్స్ XML రిక్వెస్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే అజాక్స్ని మీకు XML HTTP రిక్వెస్ట్ అనేది కావాలి. ఈ అజాక్స్ అనేది వీటన్నిటిని సపోర్ట్ చేస్తుంది. అంటే ఓల్డ్ డేస్లో ఇద్దరు XML ఫార్మేట్ కానీ టెక్స్ట్ ఫైల్ కానీ HTML కానీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా కూడా అంతా JSON ఫార్మేటే. ఎందుకనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లైట్ వెయిటెడ్గా ఉంటుంది. సో ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీ కూడా మనం ఈజీగా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు డేటా ఏదైతే ఉందో ఆ డేటాని. సో టెక్నాలజీ డిపెండెంట్ అనేది లేదు కాబట్టి సో ఈ JSON అనేది మనకు ఈజీగా యూజ్ చేస్తుంది. అంటే ఈ నవ్వేడేస్ ప్రతి ఒక్కరు కూడా JSON గురించి, ఒక డెవలపర్ అంటే JSON అనే వర్డ్ తెలియకుండా అయితే ఉండదు. ఓకే, సో మ్యాక్సిమం ఈ అజాక్స్ అనేది వీటన్నిటిని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో మీరు ఒకవేళ ఈ అజాక్స్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అనుకుంటే, ఓకే, నవ్వేడేస్ మోస్ట్ ప్రాపర్లీ వీఆర్ యూజింగ్ JSON. ఓకే, సో మీరు ఒకవేళ ఈ అజాక్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలంటే మీకు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే ఒక క్లాస్ XML HTTP రిక్వెస్ట్. ఓకే, సో XML HTTP రిక్వెస్ట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మీరు యూజ్ చేసుకోవాలి. షార్ట్కట్లో దీన్ని XXR అని కూడా అంటారు. XHR. ఓకే, సో అంటే మీరు ఒకవేళ అజాక్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలంటే XML HTTP రిక్వెస్ట్ని యూజ్ చేసుకోవాలి. ఇది ఒక క్లాస్, దీనికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో దీంట్లో మీకు మనం రెగ్యులర్గా యూజ్ చేసేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక API చూపెడతాను. మన లోకల్గా తీసుకున్న ఒక API.
పిహెచ్పి యూజ్ చేసి ఒక సింపుల్ ఏపీఐ అని ఒకటి రాసాను, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మైబస్ట్ అన్నప్పుడు ఒక యుఆర్ఎల్ కాల్ చేస్తుంది. యుఆర్ఎల్ నుంచి మనకు కొంత రెస్పాన్స్ అనేది వస్తుంది. వచ్చిన రెస్పాన్స్ ఏ ఫార్మేట్లో ఉంది? కీ వాల్యూ పేరు, కీ వాల్యూ పేరు అంటే జేఎస్ఎన్. ఓకే, ఒక జేఎస్ఎన్ ఆబ్జెక్ట్ అనేది మీకు రిటర్న్ అవుతుంది, అంతేనా? సో ఇలా మీకు ఈ ఎక్స్ఎంఎల్ రిక్వెస్ట్ని యూజ్ చేసి ఒక ఏపీఐని మీరు కాల్ చేస్తారు. ఓకే, ఏపీఐ అంటే ఇదే మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది. సో ఇది మీకు బ్రౌజర్ ద్వారా మీరు గెట్ చేస్తున్నారు. చేసినప్పుడు మనకు కొన్ని మెథడ్స్ అనేటివి ఇందులో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. ఓకే, సో అందులో రెగ్యులర్గా మనం యూజ్ చేసేది ఒకటి ఓపెన్, ఇంకొకటి సెండ్ అండ్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్. ఓకే, సో రెగ్యులర్గా మనం యూజ్ చేసేది ఒకటి ఓపెన్. ఈ మెథడ్లో రెండు కూడా స్ట్రింగ్ టైప్ ఆఫ్ పారామీటర్స్. ఒకటి ఏంటంటే మెథడ్ రాయాలంటే హెచ్టిపిపి మెథడ్స్. హెచ్టిపిపి మెథడ్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. గెట్, పోస్ట్, పుట్, అప్డేట్, డిలీట్. సో ఇక్కడ ఒక్కొక్క హెచ్టిపిపి రిక్వెస్ట్ ఒక్కొక్క పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం. మనం రెగ్యులర్గా యూజ్ చేసేది రెండు, ఐదర్ గెట్ ఆర్ పోస్ట్. గెట్ అంటే డేటా ఎప్పుడైతే మీరు సర్వర్ నుంచి రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో అప్పుడు మ్యాక్సిమం మనం గెట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, పోస్ట్ యూజ్ చేసి కూడా డేటా అనేది గెట్ చేయొచ్చు. పోస్ట్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం మనం యూజ్ చేస్తామంటే యూజర్ దగ్గర నుంచి మన ఇన్పుట్ ఫామ్లో మీరు ఎంటర్ చేశారు, ఆ డేటాను తీసుకెళ్ళి మన యొక్క సర్వర్లో మీరు స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో అలాంటి కేసెస్లో మీరు వీటిని యూజ్ చేస్తారు. ఫస్ట్ మీరు ఓపెన్ అనే మెథడ్ని యూజ్ చేసినప్పుడు హెచ్టిపిపి రిక్వెస్ట్ ఏదైతే ఉందో హెచ్టిపిపి రిక్వెస్ట్ మెథడ్ని పాస్ చేయాలి. తర్వాత మీరు ఏ యుఆర్ఎల్ని కాల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక యుఆర్ఎల్ని ఇట్లా కాల్ చేస్తే మనకు ఒక జేఎస్ఎన్ రెస్పాన్స్ అనేది వచ్చింది. కీ అండ్ వాల్యూ పేరుతో ఉన్న ఒక జేఎస్ఎన్ రెస్పాన్స్ అనేది వచ్చింది. సో అలా మీరు ఏ యుఆర్ఎల్ని అయితే కాల్ చేస్తున్నారో ఆ యుఆర్ఎల్ని ఇవ్వాలి. ఇక్కడ గెట్ కానీ పోస్ట్ కానీ మెథడ్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఆ హెచ్టిపిపి రిక్వెస్ట్ మెథడ్స్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే ఐదర్ గెట్ ఆర్ పోస్ట్. ఫస్ట్ మీరు డేటాను రిట్రీవ్ చేసేది సింపుల్ కాబట్టి ఫస్ట్ గెట్ మీకు చెప్తాను. గెట్ మెథడ్ని తీసుకోండి. ఓపెన్, నెక్స్ట్ సెండ్. ఓకే, సో ఈ సెండ్ అన్నప్పుడు మీరు ఎయిదర్ ఎంటీ పారామీటర్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఏం లేకుండా పారామీటర్స్ ఏం లేకుండా అయినా పాస్ చేయొచ్చు, ఆర్ ఏదైనా ఒక స్ట్రింగ్ని మీరు పాస్ చేయొచ్చు. ఓకే, సెండ్. ఇక్కడ మీకు ఒక స్ట్రింగ్ అనేది పాస్ చేయొచ్చు. ఇదేంటంటే మీరు ఒకవేళ ఇన్పుట్ నుంచి ఏదైనా వాల్యూస్ని పాస్ చేస్తే ఆ స్ట్రింగ్ అనేది ఇక్కడ పాస్ చేయొచ్చు. అది మీరు ఏ యూఆర్ఎల్కి అయితే పాస్ చేస్తున్నారో ఆ యూఆర్ఎల్లో రిసీవ్ చేసుకుంటారు. ఓకే, సో దాంతోపాటు మీరు రిక్వెస్ట్ కూడా సెండ్ చేయాలి. ఏంటనంటే ఆ రిక్వెస్ట్ ఓకే సెట్ రిక్వెస్ట్ ఎండ్.
ఇంకో మెథడ్ మనం యూజ్ చేస్తున్నాం సెట్ రిక్వెస్ట్ మెథడ్. దీంతో మనం ఏం సెట్ చేస్తాము అంటే మీరు దేనైతే సెండ్ చేయాలని అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జేఎస్ఎన్ ఇస్తాం, ఆ జేఎస్ఎన్ అంటే ఇక్కడ టైప్ కూడా కొన్నిసార్లు మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, సో మీ యొక్క టైప్ ఇంతకుముందు మనం టైప్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఏదో టెక్స్ట్ ఫైల్ కానీ లేకపోతే HTML ఫార్మాట్ కానీ జేఎస్ఎన్ ఫార్మాట్ కానీ XML ఫార్మాట్ కానీ, ఓకే, సో ఆ ఫార్మ్ డేటా ఫార్మాట్ కానీ అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు ఉంటాయి. సో ఆ టైప్ అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం ఈ రిక్వెస్ట్ డేటాని యూజ్ చేసి, అండ్ వాల్యూ కూడా పాస్ చేస్తాం. అంటే మీరు ఏదైతే జేఎస్ఎన్ తీసుకుంటున్నారో ఇన్పుట్ నుంచి వచ్చినప్పుడు అప్పుడు ఇది మీకు యూజ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే దీని గురించి మీకు అవసరం లేదు. నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఇన్పుట్ తీసుకుంటున్నామో అప్పుడు మీకు అది యూజ్ అవుతుంది. సో దీంతో పాటు మనం కొన్ని ప్రాపర్టీస్ని కూడా యూజ్ చేస్తాం. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్. ఓకే, ఆన్ రెడీ స్టేట్ చేంజ్. గుడ్ మార్నింగ్. సండే మీకు నేను సపరేట్ క్లాస్ ఒకటి తీసుకుంటాను, అప్పుడు మీకు అన్నీ నేను చెప్తాను. ఓకే, ఒక 1 డే ఆగండి, ఈరోజు ఆగండి. ఒకవేళ మీకు అది కన్ఫర్మ్ అయితే క్లాసే ఉంటుంది, లేకపోతే నేను గూగుల్ మీట్ ద్వారా కనెక్ట్ చేసి మీకు చెప్తాను అందరికీ ఒకటేసారి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ స్టేట్ చేంజ్. ఈ ఆల్రెడీ స్టేట్ చేంజ్ అనేది ఏంటంటే ఒక ఫంక్షన్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇట్ స్టోర్స్ ద ఫంక్షన్. సో ఈ ఫంక్షన్లో మనకి ఏమేమి వస్తాయంటే ఈ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఓకే, సో ఏమేమి తీసుకుంటుందని అంటే రెడీ స్టేట్ అండ్ ప్రాపర్టీ. ఏదైతే రెడీ స్టేట్ ఉందో ఆ రెడీ స్టేట్ని ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది. రెడీ స్టేట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఓకే, దీంట్లో మీరు ఏవైతే తీసుకుంటారో ఆ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఓకే, సో ఆటోమేటిక్గా కాల్ అయినప్పుడు దాంట్లో ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా కాల్ చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క ఆల్రెడీ స్టేట్లో మీరు దేన్నైతే చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఫంక్షన్స్ మనం రాస్తున్నాం. ఓకే, సో అలాంటి ఫంక్షన్స్ని మీరు ఇక్కడ ఒక నిమిషం మీకు అది చూపెడతాను. ఓకే, సో ఇట్లా ఆల్రెడీ స్టేట్ చేంజ్లో ఫంక్షన్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఆ ఫంక్షన్ అనేది ఏంటంటే ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. దాంట్లో ఏం రీడ్ చేస్తుందంటే రెడీ స్టేట్. ఓకే, సో ఆ రెడీ స్టేట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు మనం ఆ రెడీ స్టేట్ని తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఆ కాల్ అయినప్పుడు ఆన్ రెడీ స్టేట్ అనేది మనకు వస్తుంది. On ready state change, it store the function. Okay, it will be called automatically. Called automatically.
each time okay, so it changes the ready state change. Each time the ready state property change. Okay, so now ready state అంటే ఏంటి? ఓకే, సో రెడీ స్టేట్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇవాళని ఓపెన్ చేశారు, సెండ్ అన్నారు, వెళ్ళిపోయారు. అప్పుడు ఏమవుతుంది, మనకు ఇవాళని మనం జనరల్గా మనం ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు కూడా ఏదైనా క్రోమ్లో కానీ లేకపోతే ఏదైనా మీ బ్రౌజర్లో ఫస్ట్ ఏమవుతుంది, ఇంటర్నల్గా మనకు ప్రాసెస్ అవుతుంది, అంతేనా? ఓకే, సో ఇక్కడ మనకు 4 స్టేట్స్ ఉంటాయి, 0, 1, 2, 3, 4. ఓకే, సో ఎప్పుడైతే మీ యొక్క రెడీ స్టేట్ అనేది 0 ఉందో అదేంటనంటే రిక్వెస్ట్ అనేది ఇన్స్లైజ్ అవ్వలేదు. ఓకే, రిక్వెస్ట్ ఈజ్ నాట్ ఇన్స్లైజ్డ్. ఓకే, 1 ఉంటే సర్వర్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్టు. సర్వర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్. ఓకే, ఒకవేళ రెడీ స్టేట్ అనేది 2 ఉందనుకోండి, సర్వర్కి రిక్వెస్ట్ అనేది రిక్వెస్ట్ రిసీవ్. త్రీ ఉందనుకోండి, ప్రాసెస్ చేస్తున్నారు మీ యొక్క రిక్వెస్ట్, లోడ్ అవుతుంది, ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్. నెక్స్ట్ 4th ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో మీరు రిజల్ట్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఓకే, సో మీ యొక్క రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిక్వెస్ట్ కంప్లీట్ అండ్ రెస్పాన్స్ ఇస్ రెడీ. ఓకే, సో మీకు ఇక్కడ రెస్పాన్స్ అనేది ఏదో టెక్స్ట్ ఫార్మేట్లో కానీ లేకపోతే XML ఫార్మేట్లో కానీ అండ్ స్టేటస్, ఇంకా మీకు స్టేటస్ కూడా ఉంటుంది, అంటే స్టేటస్ టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ప్రాపర్టీస్ని మీరు తీసుకునేటప్పుడు ఆల్రెడీ స్టేట్లో ఇది ప్రాసెస్, అంటే మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. మనం ఎప్పుడు కూడా రిక్వెస్ట్ అనేది బ్రౌజర్ నుంచి మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాం, సర్వర్ రిసీవ్ చేసుకుంటుంది, ఆ రిసీవ్ చేసుకున్నప్పుడు రెస్పాన్స్ అనేది వస్తుంది. ఈ రిక్వెస్ట్ సెండ్ చేసినప్పటి దగ్గర నుంచి మనం ఇప్పుడు ప్రాసెస్ అనేది రాసుకున్నాం, ఏం జరుగుతుంది అంటే 0 ఉన్నప్పుడు ఏంటి రెడీ స్టేట్, రిక్వెస్ట్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, నాట్ ఇన్స్లైజ్. నెక్స్ట్ 1 ఎప్పుడైతే ఉందో అప్పుడు మీ యొక్క సర్వర్కి మీ యొక్క వెబ్ బ్రౌజర్ కనెక్షన్ అనేది క్రియేట్ అయింది. రిక్వెస్ట్ రిసీవ్డ్ 2 ఉంటే ఆ రిక్వెస్ట్ అనేది మీ యొక్క సర్వర్ రిసీవ్ చేసుకోండి, తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెస్ అయిన తర్వాత రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రిక్వెస్ట్ కంప్లీట్ అయిపోతే ఏమవుతుంది, నెక్స్ట్ ఆ రెస్పాన్స్ అనేది మళ్ళీ మనకు ఏదో ఒక విధంగా చేంజ్ చేస్తుంది. ఆ సెండ్ చేసే రెస్పాన్స్ మనకు ఐదర్ XML ఫార్మేట్లో అయినా ఉండొచ్చు, ఆర్ రెస్పాన్స్ టెక్స్ట్ ఫార్మేట్లో అయినా ఉండొచ్చు, దాని డిఫరెంట్ టైప్ ఉంది. కాబట్టి మనకు నెక్స్ట్ రెస్పాన్స్ టెక్స్ట్, ఇక్కడ రెస్పాన్స్ అని మాట్లాడాలి. ఆ రెస్పాన్స్ ఏది విధంగా వస్తుంది, ఇంకొచ్చేది రెస్పాన్స్ ఐదర్ రెస్పాన్స్ టెక్స్ట్ వస్తే మనం ఏం చేస్తాం, ఐదర్ JSON ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ JSON ఫార్మేట్ని టెక్స్ట్ నుంచి నార్మల్ JSON ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చు మనం,
ఓకే. సో రెస్పాన్స్ టెక్స్ట్ అని తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో నేను రాశాను దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్ అని రాసి ఉంటాను. ఓకే. సో ఈ రెస్పాన్స్ టెక్స్ట్ అంటే ఏంటి, మీ యొక్క మీకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, అంటే మీరు ఏపీఐని కాల్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అంతా కూడా ఒక టెక్స్ట్ ఫార్మాట్లో మీకు రిటర్న్ అవుతుందని అంటారు. దిస్ రెస్పాన్స్ టెక్స్ట్. ఓకే. రిటర్న్స్ ఏం చేస్తుంది, ఇది ఏం రిటర్న్ చేస్తుంది, టెక్స్ట్ని రిటర్న్ చేస్తుంది. ఏదైతే మీకు వచ్చిన రెస్పాన్స్ ఉందో ఆ రెస్పాన్స్ డేటాని ఒక స్ట్రింగ్ లాగా మీకు రిటర్న్ చేస్తుంది. రిటర్న్స్ ద రెస్పాన్స్ డేటా ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే. ఏదైతే మీ యొక్క రెస్పాన్స్ డేటా ఉందో అదంతా కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో మీకు రిటర్న్ చేస్తుంది. ఓకే. కొన్నిసార్లు మీకు రెస్పాన్స్ అనేది XML ఫార్మాట్లో ఉందనుకోండి, రెస్పాన్స్ XML. ఓకే. రిటర్న్స్ ద రెస్పాన్స్ ఇన్ XML ఫార్మాట్. రెస్పాన్స్ ఇన్ XML ఫార్మాట్. ఓకే. డేటా అంతా మీకు కూడా XML ఫార్మాట్లో వస్తుంది. నెక్స్ట్ మీకు ఇంకొకటి కూడా కావాల్సింది ఏంటంటే స్టేటస్. అంటే ప్రతి ఒక్క URL మీరు బ్రౌజ్ చేసినప్పుడు ఆ URL ప్రతి ఒక్క URL కూడా స్టేటస్ అనేది ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ URLలో కొంత స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చేశారనుకోండి, M రిమూవ్ చేశారు, ఏమొచ్చింది, నాట్ ఫౌండ్. ఓకే. సో అప్పుడు దానికి ఒక URL అనేది, అంటే దానికి ఒక స్టేటస్ అనేది ఉంటుంది. ఓకే. సో ఏంటి ఆ స్టేటస్ అని అంటే, మీరు అయితే ఇక్కడ ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఆ డైరెక్ట్గా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. ఏమని వచ్చింది, మై ఫస్ట్ ఈజ్ 404 ఎర్రర్. అంటే URL ఒకవేళ మీరు స్పెల్లింగ్ మిస్టేక్ కానీ లేకపోతే ఆ URL లేకపోతే మీకు 404 అని వస్తుంది, అంటే మై ఫస్ట్. ఇప్పుడు ఏమొచ్చింది మీకు స్టేటస్ 200. అంతేనా. అంటే ఒకవేళ అంటే ప్రతి ఒక్క URLని మీరు బ్రౌజ్ చేసినప్పుడు దానికి ఒక రెస్పాన్స్ అనేది, స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది. ఐదర్ 404 వస్తే URL లేదని, ఓకే. సో 500 వస్తే ఇంటర్నల్ ఎర్రర్. స్టేటస్ 200 ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీకు ఈ URL అనేది కరెక్ట్, దాని నుంచి రెస్పాన్స్ వచ్చిందని అర్థం. ఓకే. సో అందుకోసమే మీరు స్టేటస్ కూడా మీకు యూజ్ అవుతుంది. స్టేటస్ ఏం చేస్తుంది, ఇది నెంబర్ని రిటర్న్ చేస్తుంది. అంతేనా. సో ఏదైతే మీ యొక్క నెంబర్ ఉందో ఆ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. 404 ఆ 400 ఆ 500 కాబట్టి. సో స్టేటస్ ఈజ్ రిటర్న్స్ ద స్టేటస్ నెంబర్. ఆ నెంబర్ని బట్టి మనం చేంజెస్ అనేది చేసుకోవాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇంతకుముందు చూసినట్టు 404 వచ్చిందంటే ఏంటది, పేజ్ నాట్ ఫౌండ్. అంతేనా. ఆర్ ఫైల్ నాట్ ఫౌండ్, ఆర్ URL నాట్ ఫౌండ్. ఒకవేళ 200 వస్తే ఫైల్ గుడ్. అంటే URL 200 ఎప్పుడైతే వస్తుందో ఆ 200 వచ్చినప్పుడు ఆ యొక్క URL ఏదైతే ఉందో ఆ URL కరెక్ట్ అని అర్థం. ఓకే. స్టేటస్ ఈజ్ ఓకే. 200 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు అది పర్ఫెక్ట్ అని. నెక్స్ట్ ఒకవేళ మీకు టెక్స్ట్ కూడా కావాలనుకుంటే టెక్స్ట్ కూడా వస్తుంది. స్టేటస్ టెక్స్ట్.
మీరు యూజ్ చేస్తున్న వేరియబుల్ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి స్టేటస్ టెక్స్ట్. ఈ స్టేటస్ టెక్స్ట్ను యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు నెంబర్ రిటర్న్ చేస్తుంది, అవునా, 404 అలా. సేమ్ అలానే ఇక్కడ స్టేటస్ టెక్స్ట్ని రిటర్న్ చేస్తాం, రిటర్న్స్ ద స్టేటస్ టెక్స్ట్. Okay, so for example, not found, port, not found, okay. ఓకే, క్లియర్. ఇప్పుడు ఒక మనం సర్వర్ నుంచి డేటా అనేది రిసీవ్ చేసుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ రాసి వీటన్నిటిని మనం ఇప్పుడు యూజ్ చేస్తాం. ఇంతవరకు మీరు ఏవైతే నేర్చుకున్నారో వాటన్నిటిని యూజ్ చేస్తాం. ఫస్ట్ మీరు అజాక్స్ని యూజ్ చేసి సర్వర్ నుంచి ఏదైనా ఒక డేటాను మీరు రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ యొక్క ఏపీఐ అనుకోండి. ఓకే, ఒక URL బ్రౌజ్ చేస్తున్నారు, అందులో వచ్చి మీకు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దీన్ని మీరు ఏదో డాక్యుమెంట్ రైట్ కానీ లేకపోతే ఏదైనా ఒక HTML ఎలిమెంట్ కానీ సెట్ చేసుకోవాలి ఈ మార్క్స్ని. సో దానికి మీరు ఫస్ట్ డాక్ టైప్ డాక్ టైప్ HTML, మళ్ళీ రూట్ ట్యాగ్, బాడీ, బాడీ లోపల ఒక స్క్రిప్ట్ ట్యాగ్, టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. ఓకే, సో దాంట్లో ఏదైతే టైప్ ఉందో ఆ టైప్ అనేది టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఒక వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అని ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు దాన్ని కాల్ చేయాలని అనుకుంటాను, అది డైరెక్ట్గానే మీరు కాల్ చేయొచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపెడతాను. ఓకే, బటన్ ఆన్ క్లిక్లో ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, గెట్ డేటా అని. ఓకే, గెట్ డేటా. ఓకే, డేటా అనేది గెట్ అవుతుంది. జస్ట్ గెట్ డేటా. ఫంక్షన్ యొక్క నేమ్ ఫంక్షన్ యొక్క నేమ్ గెట్ డేటా, ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీస్. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. దేనికి క్రియేట్ చేసుకోవాలి మీరు ఆబ్జెక్ట్ అనేది? మీ యొక్క XML క్లాస్ ఏదైతే ఉందో దానికి మీరు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. XML HTTP రిక్వెస్ట్, దీనికి మీరు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తామనంటే ఫస్ట్ మీరు ఆ వేరియబుల్ యొక్కనే మీరు ఏదైనా ఇవ్వాలి. ఓకే, సో మనం ఇక్కడ XML రిక్వెస్ట్ ఇస్తున్నాం కాబట్టి సో నేను జస్ట్ వేరియబుల్ యొక్కనే 1 అని ఇస్తున్నాను. న్యూ XML రిక్వెస్ట్. ఓకే, 1 ఈజ్ ఈక్వల్ టు న్యూ XML రిక్వెస్ట్. ఈ XML రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఓకే, దానికి ఫస్ట్ మనం యూజ్ చేస్తున్న మెథడ్ one.open. ఓపెన్లో ఏమేమి పాస్ చేయాలి మీకు తెలియకపోయినా ఆ మెథడ్ దగ్గరికి వస్తే మీకు చూపెడుతుంది. XML రిక్వెస్ట్ డాట్ ఓపెన్ మెథడ్ స్ట్రింగ్ మెథడ్ పాస్ చేయాలి. ఏ మెథడ్ని? HTTP రిక్వెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని పాస్ చేయాలి. ఇంకోటి URLని పాస్ చేయాలి. అంటే 2 థింగ్స్ మనం పాస్ చేయాలి. ఆ రెండు కూడా ఏ డేటా టైప్ ఉన్నాయి? స్ట్రింగ్ డేటా టైప్ ఉంది కాబట్టి మనం స్ట్రింగ్నే పాస్ చేయాలి.
గెట్ డేటా అనేది రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి గెట్ కామా మీరు ఏ యూఆర్ఎల్ నుంచి అయితే రెస్పాన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ యూఆర్ఎల్ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయండి. మీ యొక్క యూఆర్ఎల్ ఏంటి? మై ఫస్ట్. సేవ్. ఓకే, సో ఇప్పుడు మీ యొక్క యూఆర్ఎల్ జస్ట్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు సెండ్ అంటున్నారో అప్పుడే మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. 1.send. ఓకే, సో అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఒక కండిషన్ ద్వారా. ఏమేమి చెక్ చేయాలి? ఆల్రెడీ స్టేట్ ఫంక్షన్ యూజ్ చేసి ఓకే, ఆల్రెడీ స్టేట్ ఏం చేస్తుంది? ఇది ఒక ఫంక్షన్, ఏదైనా ఒక ఫంక్షన్ని స్టోర్ చేసుకొని ఆటోమేటిక్గా అదే కాల్ చేస్తుంది. బట్ ఈచ్ టైం ఏం రిపీట్ చేస్తుంది? రెడీ స్టేట్ ఏదైతే ఉందో ఆ రెడీ స్టేట్ని రిపీట్ చేస్తుంది. ఇప్పుడు ప్రతిసారి మన బ్రౌజర్ అంటే మన యొక్క సెండ్ అన్నప్పుడల్లా ప్రతిసారి కాల్ అవుతాయి. ఒక్కొక్కసారి డేటా రాకపోతే ఆ రెడీ స్టేట్ అనేది కరెక్ట్ లేకపోతే మీ యూఆర్ఎల్ ఒకటి, కాబట్టి మీకు ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని మనం ముందే చెక్ చేసుకుంటాం. ఒక ఇఫ్ కండిషన్ యూజ్ చేసి వాటిని చెక్ చేసుకుంటాం. దానికి మనం ఫస్ట్ ఆన్ రెడీ స్టేట్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఏదైతే మీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఇచ్చామో, ఇప్పుడు 1 అని ఇచ్చాను, 1 అనే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డూడ్ అని ఇచ్చారు, డూడ్. హాయ్ అని ఇచ్చారు, హాయ్. హలో అని ఇచ్చారు. మీ ఇష్టం. ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఇస్తున్నారో అంటే మీరు దేనికోసం అయితే యూజ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా పెట్టుకుంటే బెటర్. ఓకే, సో నెక్స్ట్ 1 డాట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో ఒక ఫంక్షన్ అనేది స్టోర్ చేస్తాం. ఫంక్షన్ ఓకే, సో ఏదైతే మీ యొక్క దాంట్లో ఫంక్షన్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఈ ఫంక్షన్ లోపల మనం ఒక ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఏంటి ఆ కండిషన్ అంటే ఓకే, సో ఒకటి రెడీ స్టేట్ చేంజ్ ఏంటి, ఇంకోటి స్టేట్. మనకు రెడీ స్టేట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి? 0నా 1 వచ్చినప్పుడు మనం ఈక్వల్ టు చేయాలా, లేకపోతే 4 వచ్చినప్పుడు ఈక్వల్ చేయాలా, లేకపోతే 2 వచ్చినప్పుడు ఈక్వల్ చేయాలా, 3 వచ్చినప్పుడు చేయాలా మనకు రెస్పాన్స్ కావాలి అని అంటే. ఓకే, మీ యొక్క రెడీ స్టేట్ ఎప్పుడైతే ఈక్వల్ టు 4 అవుతుందో అప్పుడే మీ యొక్క ఇఫ్ కండిషన్లోకి ఎంటర్ అయ్యి ఆ డేటా అనేది గెట్ చేసుకోవాలి. ఎందుకు? అప్పుడే మనకు రెస్పాన్స్ అనేది వస్తుంది కాబట్టి. ఓకే, రెస్పాన్స్ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఓకే 1 ఆన్ రెడీ స్టేట్ని మీరు చేస్తుంది. కాబట్టి కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్కి మనం దిస్ యూజ్ చేస్తాం. దిస్ డాట్ రెడీ స్టేట్. ఓకే, ఆ యొక్క రెడీ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 4. అండ్ మళ్ళీ మనకు ఇంకోటి ఏమి ఉండాలి? కొన్నిసార్లు మనం పాస్ చేస్తున్న యూఆర్ఎల్ మిస్టేక్ కూడా ఉండొచ్చు. అవునా? ఏదైనా దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ అని ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని ఉండొచ్చు, లేకపోతే మనకు కరెక్ట్గా అయినా రావచ్చు. ఎప్పుడు మనకు కరెక్ట్గా ఓకే రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది? మీ యొక్క స్టేటస్ ఎప్పుడైతే 200 అవుతుందో అప్పుడు మీకు అది కరెక్ట్గా వస్తుంది. కాబట్టి దిస్ డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు 200. ఓకే, సో మీ యొక్క స్టేటస్ అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఈక్వల్ టు 200 అవుతుందో అప్పుడు మీకు రెస్పాన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఆ రెస్పాన్స్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. దాన్ని రెస్పాన్స్ ఎలా వస్తుంది మనకు ఈ ఏపీఐ నుంచి? ఎదర్ రెస్పాన్స్ టెక్స్ట్ కానీ XML కానీ. మనకి ఇక్కడ వచ్చింది JSON ఫార్మాట్ కాబట్టి మనం టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని రెస్పాన్స్ టెక్స్ట్గా కన్వర్ట్ చేసుకుంటాం. కాబట్టి మీకు వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ని డైరెక్ట్గా ప్రస్తుతానికి డాక్యుమెంట్ ఆటోమేటిక్లో ప్రింట్ చేస్తాం. ఓకే, సో దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్ సి ఒకసారి రన్ చేస్తున్నా చూడండి.
గెట్ డేటా. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయి? ఏం లేవు. ఎలిమెంట్స్ మనం రాసిన కోడ్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ గెట్ డేటా. ఓకే, సో డేటా అన్నప్పుడు బాడీ లోపల ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్స్ అనేది రీప్లేస్మెంట్. సో ఎర్రర్స్ అనేవి కూడా ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఇందులో ఎం అనేది మిస్టేక్ చేశారనుకో, ఓకే, సో XML రిక్వెస్ట్ లోకల్ హోస్ట్ ఫర్ ఆర్జిన్ నల్. IRL అనేది లేదు. ఒకవేళ మీరు స్టేటస్ని ఇక్కడ చెక్ చేసినా మీకు ఆ స్టేటస్ అనేది డిస్ప్లే చేస్తుంది. ప్రాబ్లం ఏంటనేది. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటున్నాం కదా, వాటిని ఇఫ్ కండిషన్ కంటే ముందు ప్రింట్ చేస్తున్నా ఏ స్టేట్ చూస్తాను నేను. ఓకే, వాటిని కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్. మనం ఎప్పుడైనా కానీ కోడ్ని డీబగింగ్ చేస్తున్నాం అంటే కన్సోల్లో రాసుకోండి. యూజర్కి డిస్ప్లే చేస్తున్నామంటే డాక్యుమెంట్ డాట్ రైట్ కానీ లేకపోతే మీ ఏ HTML ఎలిమెంట్స్ అవుతున్నాయో వాటిని యూజ్ చేసుకోండి. ఓకే, రెడీ స్టేట్. దాంతోపాటు స్టేటస్ని కూడా తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో రెడీ స్టేట్ ఫస్ట్ 0 వచ్చింది, తర్వాత 1 వచ్చింది. అక్కడ దాకా వెళ్ళలేదు ఇంకా. ఓకే, సో మళ్ళీ 0 and 4 అంటే మీ యొక్క URL ఏదైతే ఉందో దానికి అసలు మనకి ఇంకా స్టేటసే రావట్లేదు కాబట్టి, స్టేటే రావట్లేదు కాబట్టి, సో ఆ స్టేటస్ అనేది మనకు రెండు అవే వస్తున్నాయి. ఓకే, స్టేటస్ మీకు 0 వచ్చింది, వెళ్ళట్లేదు. స్టేటస్ మీకు 0 వచ్చింది, వెళ్ళట్లేదు. అలా ఒకవేళ మీకు స్టేటస్ అనేది మీ యొక్క URL అనేది పర్ఫెక్ట్గా ఉందనుకోండి. ఓకే, ఇక్కడ 1 ఉంటే ఏంటి రెస్పాన్స్? రెడీ స్టేట్ 1 ఉంటే జస్ట్ సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది, రిక్వెస్ట్ రిసీవ్ కాలేదు, ప్రాసెస్ కూడా రిక్వెస్ట్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ సేవ్. ఓకే, రెడీ స్టేటస్ అనేది మనకు కాల్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే 4 స్టేటస్ అనేది 4 అవుతుందో అప్పుడే అందులోకి ఎంటర్ అవుతుంది, అంతవరకు ఎంటర్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఈక్వల్ టు రాసాం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకునేటప్పుడే చెప్పాము, ఆల్రెడీ స్టేట్ ఏం చేస్తుంది, ఒక ఫంక్షన్ స్టోర్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా అది ఈచ్ టైం కాల్ చేస్తుంది. దేన్ని చేంజ్ చేస్తుంది? రెడీ స్టేట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేస్తుంది అని చెప్పాను. రెడీ స్టేట్లో ఏమేమి రిక్వెస్ట్ ఉన్నాయి మనకు? 0 1 2 3 4. సో అవన్నీ వచ్చాయి ఇక్కడ. రెడీ స్టేట్ 1 2 3 4 అలా. సో అంటే ఏవైతే మనకు రైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు దీన్ని ఒక HTML ఎలిమెంట్కి డిస్ప్లే చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, లేదా డాక్యుమెంట్ డాట్ రైట్లోనే HTML ఫార్మేట్లో డిస్ప్లే చేయాలని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా టెక్స్ట్ని డిస్ప్లే చేస్తున్నారు. అలా కాకుండా మీరు దాన్ని సపరేట్ చేయాలి. అంటే ఫస్ట్ మీరు దాన్ని ఒక JSON ఫార్మేట్కి కన్వర్ట్ చేసుకోవాలి. JSON ఫార్మేట్కి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? ఏమి యూజ్ చేయాలి? JSON.parse. JSON.parse. స్టూడెంట్స్ యొక్క మార్క్స్ వస్తున్నాయి కాబట్టి స్టూడెంట్ మార్క్స్ అని ఇస్తున్నాం. ఓకే, JSON parse. This dot response text. ఓకే, ఆ టెక్స్ట్ అనేది స్టోర్ చేసుకోండి. దాన్ని ఇప్పుడు మీరు ప్రింట్ చేయాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్లో స్టూడెంట్ మార్క్స్ డాట్ సురేష్. ఓకే, ఇక్కడ JSON రెస్పాన్స్లో ఏమేమి ఉన్నాయి మనకి? సురేష్ ఉంది, మహేష్ ఉంది, రాజేష్. ఓకే, సో నెక్స్ట్ మహేష్, నెక్స్ట్ లైన్కి రావాలంటే బ్రేక్.
ఓకే. సో అక్కడ మీకు మార్క్స్ అన్ని డిస్ప్లే అయ్యచ్చు. 35, 37 ఓకేనా. 35 స్టేజ్ మైనస్ 37 రాజేష్ పాటిల్. ఓకే. సో ఇప్పుడు మీరు వేరే ఇవాళని కాల్ చేయాలనుకుంటున్నారు. సెకండ్ ఏపీ ఇంకొక ఏపీ ఉంది, ఆ ఏపీని కాల్ చేయాలని అనుకుంటున్నారు. దానికి ఏమి ఏపీఎస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం, ఇట్లా ఏమైనా ఉన్నాయా లేదా. సెకండ్ ఓకే. సెకండ్ డాట్ పిహెచ్పి అన్నప్పుడు జైసన్ రెస్పాన్స్ ఇలా వస్తుంది సర్వర్ నుంచి, ఒక అరే ఫార్మేట్లో వస్తుంది. సెట్ చేయొచ్చు మనం అరే ఫార్మేట్లో వచ్చిన దాన్ని. ఇద్దరు లూప్ని యూజ్ చేసుకొని దాన్ని మనం యూజ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఓన్లీ సింగిల్ ఆబ్జెక్ట్ ఒకటి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్తో ఇంకోటి. జస్ట్ మీరు ఇక్కడ ఇవాళలో ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ రిమైనింగ్ కోడ్ అంతా సేమ్, జస్ట్ ఇక్కడ సెకండ్ అని చేంజ్ చేస్తాను. ఓకే. సో ఆ రెస్పాన్స్ డిస్ప్లే అవుతుంది, బట్ ఇక్కడ అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే మనకు ఆ వాల్యూస్ అనేవి లేవు కాబట్టి, ఆ నేమ్తో కీ నేమ్ అనేది లేదు. ఓకే. కాబట్టి మనకు అలా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ స్టూడెంట్ మార్క్స్లో వచ్చిన రెస్పాన్స్ని స్టోర్ చేసుకుంటారు. ఓకే. నేను ఇక్కడ ఈ నేమ్ అనేది స్టూడెంట్ అని ఇస్తాను. ఆ స్టూడెంట్స్ మల్టిపుల్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్. ఓకే. స్టూడెంట్ యొక్క నేమ్ మనకి ఏమేమి వస్తుంది ఇక్కడ రెస్పాన్స్లో? స్టూడెంట్ నేమ్ వస్తుంది, మొబైల్ నెంబర్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది. వాటి యొక్క పొజిషన్ ద్వారానే మనం డిస్ప్లే చేయాలి. మనం ఇక్కడ ఏమేమి యూజ్ చేయొచ్చు? లూప్ని యూజ్ చేయొచ్చు, అంతేనా? సో ఒక లూప్ అనేది మీరు ఇక్కడ తీసుకోండి. స్టూడెంట్స్లో నుంచి ఫస్ట్ మీరు ఒక లూప్ అనేది యూజ్ చేస్తాం. ఒక ఫర్ ఈచ్ లూప్. ఇన్ని స్టూడెంట్స్లో నుంచి స్టూడెంట్స్ సపరేట్ చేస్తున్నాం కాబట్టి ఫర్ స్టూడెంట్ ఆఫ్ లెట్ అని తీసుకోండి ఇక్కడ వేరియబుల్ స్టూడెంట్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే. సో ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ లోపల మనం వాటిని యూజ్ చేసుకుంటాం. అంటే స్టూడెంట్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం యూజ్ చేసుకోవాలి. ఎలా తీసుకుంటారు? డాక్యుమెంట్ డాట్ ప్రైవేట్ స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ డాట్, ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇచ్చామో ఆ రిఫరెన్స్ నేమ్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. డాట్ స్టూడెంట్ నేమ్, మీరు యూజ్ చేస్తున్న నేమ్ ఏంటి? స్టూడెంట్ యొక్క నేమ్, స్టూడెంట్ నేమ్. కీ నేమ్ ఏదైతే ఉందో ఆ కీ నేమ్ని యూజ్ చేసుకుంటాం. ప్లస్ నెక్స్ట్ లైన్లో రావడం కోసం బ్రేక్ని యూజ్ చేస్తాం. సేమ్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కావాలి, డాట్ మొబైల్. నెక్స్ట్ ఈమెయిల్ కావాలి, డాట్ ఈమెయిల్. ఇక్కడ కీ యొక్క నేమ్స్ మీరు ఏవైతే ఇచ్చారో ఆ నేమ్స్ని నేను ఇక్కడ తీసుకుంటాను. ఈమెయిల్ అని ఇచ్చా, మొబైల్ అని. ఒకసారి రీప్లేస్ చేస్తాను. ఓకే. ఆ డేటా అంతా వచ్చిందో మనకి ఇప్పుడు. ఓకే. దాని తర్వాత మీకు సపరేషన్ కావాలనుకుంటే సో
విత్ ఇన్ డబల్ క్వెట్స్లో ఐఫోన్ సెలెక్ట్ చేస్తాను. అక్కడికి ఒకటి ఓకే, అర్థమైందా మీకు? క్లియర్? ఎస్ సార్. సార్ పిహెచ్పి అది ఎలా రాయాలో అదేం చెప్పలేదు. పిహెచ్పిని పక్కన పెట్టండి, ఓన్లీ అజాక్స్ ఎలా రాస్తున్నాం అనేది ఫోకస్ చేయండి. ఐఆర్ఎల్స్ డేటా అనేది నేను ఇస్తాను మీకు ప్రస్తుతానికి. మీకు ఎందుకు పిహెచ్పి స్టార్ట్ చేయలేదు కదా, సో పిహెచ్పి స్టార్ట్ చేసినప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే జస్ట్ మీరు ఏంటంటే అజాక్స్ మీద ఫోకస్, అజాక్స్ సంబంధించిన వాటి గురించి అడుగుతాం. ఆ పిహెచ్పి నేను జస్ట్ ఫైల్స్ ఇస్తాను, మీరు ఎక్కడ పేస్ట్ చేసుకోవాలో పేస్ట్ చేసుకొని రన్ చేసుకుంటే చాలు. ఓకేనా? ఈ అజాక్స్, ఈ రెస్పాన్సెస్, ఇక్కడ రాసింది ఏదైతుందో అది, ఈ రిక్వెస్ట్లు ఏమేమి వస్తున్నాయి, దాని తర్వాత ఇక్కడున్న అజాక్స్ రాసినప్పుడు ఇక్కడ ఫాలో అవుతున్న స్టెప్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, తర్వాత దానికి URL ఏదైతే ఉందో దాన్ని సెండ్, ఓకే, ఓపెన్ అండ్ సెండ్. ఇక్కడ URL ఏమేమి పాస్ చేస్తున్నారు, ఈ URL డేటా అనేది నేను ఇస్తాను మీకు. మీరు డైరెక్ట్ సర్వర్ URL అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక URL ఇస్తాను, అదే URL ఇట్లా డేటా ఉంటుంది, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా అయినా రాసుకోవచ్చు, లేదంటే ఇట్లా సపరేట్గా అయినా మీరు తీసుకోవచ్చు. మీ లోకల్గా కూడా మీకు నెట్తో పని లేదు, అవసరం లేదు అని లోకల్గా యూజ్ చేసుకోవాలని అనుకుంటే, సో ఫస్ట్ మీరు ఈ జామ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐ థింక్ మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పినట్టు. ఎస్ సార్. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు దాంట్లో హెచ్డి డాక్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటుంది. జామ్ అనే ఫోల్డర్లోనే మీకు హెచ్డి డాక్స్ అని ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. ఈ హెచ్డి డాక్స్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, మీ నేమ్తోనో లేకపోతే ఏదో. సో నేను ఇక్కడ ఏంటంటే బ్యాచ్ 33 అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. దాని లోపల ఫైల్స్ అనేది స్టోర్ చేసుకోండి. ఓకే, సో మీ ఏదైతే నేను ఫైల్స్ ఇస్తున్నానో కోడ్, దాన్ని మీరు ఇట్లా సేవ్ చేసుకొని పెట్టుకోండి. లొకేషన్ ఎక్కడ సేవ్ చేసుకోవాలి, క్యాంప్లో, హెచ్డి డాక్స్లో మీ ఇష్టం. మీరు ఒక ఫోల్డర్ ఏ ఫోల్డర్ అయినా క్రియేట్ చేసుకోండి. కంపల్సరీ 33, 35 అట్లా ఏం లేదు. సో మీకు నచ్చిన నేమ్ ఏదైనా క్రియేట్ చేసుకోండి. అయితే మీరు URLని రన్ చేసేటప్పుడు ఇక్కడ మనం నార్మల్ HTML ఫైల్ని ఫైల్ పాత్ దగ్గర క్లిక్ చేస్తున్నాం, వస్తుంది. ఇక్కడ అప్ టు HT డాక్స్ వరకు మనం లోకల్ హోస్ట్ అని రాస్తాం. ఓకే, సో లోకల్ హోస్ట్ /బ్యాచ్ 33 అని ఉంది. సో బ్యాచ్ 33, ఒకవేళ 35 ఉంది, లేకపోతే సురేష్ అని ఉంది. సో లోకల్ హోస్ట్ /బ్యాచ్ 33, ఏవైతే ఫైల్ యొక్క నేమ్ ఉందో ఆ ఫైల్ని తీసుకుంటాం. అంటే మీరు తీసుకునేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోకల్ హోస్ట్ అంటే అప్ టు HT డాక్స్ ఏదైతే ఉందో అక్కడి వరకు నేను ఏం తీసుకున్నా, లోకల్ హోస్ట్ అని తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత స్లాష్, నెక్స్ట్ ఫోల్డర్ యొక్క నేమ్ ఏంటి, బ్యాచ్ 33 అని తీసుకున్నాను. నెక్స్ట్ ఫైల్ యొక్క నేమ్ ఏంటి, second.php. ఓకే, అంటే మీరు రన్ చేసేటప్పుడు అలా రన్ చేయండి. సేవ్ చేసుకునేటప్పుడు మాత్రం యాప్ సర్వర్లో HT డాక్స్లో తీసుకుంటాం, కానీ రన్ చేసేటప్పుడు లోకల్ హోస్ట్ స్లాష్, ఓకే, బ్యాచ్ ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ నేమ్, HT డాక్స్ లోపల ఏవైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ యొక్క నేమ్, మీరు ఎక్కడైతే ఆ ఫైల్ ఉందో ఆ ఫైల్ యొక్క లొకేషన్ అనేది ఇక్కడ నుంచి మెన్షన్ చేయాలి. HT డాక్స్ వరకు మీరు లోకల్ హోస్ట్ రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ కోడ్ అనేది నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరు జామ్ సర్వర్లో కూడా అపాచీ ఒకటి, MySQL ఒకటి, ఇవి రెండు స్టార్ట్ చేసుకుంటేనే మీకు రన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇవి రెండు కూడా మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే సార్. ఒకసారి సేవ్ చేస్తే ఒకసారి చూసుకోండి. ఈ వీడియో కూడా ఒక 10 to 15 మినిట్స్లో మీకు అప్లోడ్ అవుతుంది, దాని లింక్ మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఎందుకంటే ఇందులో కొంచెం మీరు కన్ఫ్యూజన్ ఉంటుంది జనరల్గా ఎవరికైనా, ఒకసారి మళ్ళీ చూడండి. లెంత్ ఎక్కువ కాబట్టి మీకు కొంచెం చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఒకసారి అన్ని చూడండి, వీడియో కూడా మీకు షేర్ చేస్తే ఒకసారి చూడండి.